తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ పూర్తయ్యాక పోలింగ్ కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. బైపోల్ కోసం మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 3 జిల్లాల పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు 1,74,794 మంది కాగా పురుషులు 2,87,000 మంది, ట్రాన్స్జెండర్లు 5. సిద్దిపేట జిల్లాలో కూడా పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన 4,671 మంది ఓటర్లున్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, వీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగియడంతో అన్ని బ్యాలెట్ బాక్సులు నల్లగొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గౌడెన్స్కు చేరవేయనున్నాయి. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు.